తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళాదాతమదేవదాచారపురోగమే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద రెండు చేతులు పేగేత గోవింద కరెక్ట్గా చెప్ప ఆపద ముక్కుల బాల అనాదిష్టగా గోవింద వాటపల్లి నివాస సదశ్రీనివాస గోవింద గోవింద. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర ఎస్సీసీ మెంబర్ పాతపాటి వాసు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం గ్రామంలో పార్టీ జిల్లా కోశాధికారి వేగేశ్న జయరామకృష్ణరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేతకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దండు కృష్ణరాజు, బిరుదుగడ్డ గంగాధర్, ఆనందరావు, బిరుదుగడ్డ జాషువా, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77వ జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయన జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఆయన చేసే ప్రతి పొడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడి ఆయన ఈరోజు ఆయన చేసిన ముఖ్యమంత్రి టైంలో రైతులకు కానీ అలాగే పేదలకు కానీ పొడుగు బలహీన వర్గాలకు కానీ ఎన్నో మేలు చేసి విద్యార్థులకి ఉచిత విద్య చెప్పించడం కానీ పేదలకి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి 10 లక్షల వరకు కూడా ఆనందంగా గుండె ఆపరేషన్లు కానీ అటువంటి కార్యక్రమాలు ఆయన ఎంతమందికో ప్రాణరక్ష పెట్టడం జరిగింది. అటువంటి మహానుభావుడిని ఈ రోజున మళ్ళీ మనం అందరం గుర్తు చేసుకుని అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొద్దుట 8 గంటలకి జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో ఆయన మన రాజశేఖర రెడ్డి గారు తనయుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి చేసి ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రతి పేదవాడు మామూలు ఉద్దేశంతో పథకాలు ఎన్నో ఏర్పాటు చేసి విద్య కానీ ఆరోగ్యం కానీ హౌసింగ్ కానీ అలాగే మన ప్రతి మహిళ ప్రతి ఆడపడుచు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ప్రతి ఆడపడుచుకి 40 ఏళ్ళు దాటి ప్రతి ఆడపడుచుకి కూడా. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి కుంకుమ పూజ, సుహాసిని పూజ, మంగళ వాయిద్యాల వేద మంత్రాలతో చండీ హోమం, మహాపూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. చెప్తారు సువాసన అమ్మవారు ప్రసాదం ఇస్తారు. కాఫీలు చాక్లెట్లు అనుకోకండి, దేవి అనుగ్రహం శ్రీయం దేహి మే స్వామి చూపించినట్లుగా లోపల తిప్పుకోవాలి.
వస్తుంది. ఆవిడ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది సింహవాహిని. సరేనా? ఇష్టావేశం కూర్చుంటే కూర్చోండమ్మా, దయచేసి నుంచోవద్దు, కూర్చోండి. అమ్మా నుంచుంటేనే మీకు ఎవరికి ఏమి కనబడదు. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గ్రామీణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 74,212 ఇళ్లు మంజూరు చేస్తుందన్న మంత్రి పార్థసారథి. భవిష్యత్తులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ. కూటమి సర్కార్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తుందన్న మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. హోంగార్డుల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజం. కాకినాడ జిల్లాలో 16 కోట్ల మత్స్య సంపద సృష్టికి ప్రణాళిక. వేట్లపాలెంలో రాష్ట్రంలోనే తొలి పోర్టబుల్ హ్యాచరీని ప్రారంభించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.